ఈ గాజుకున్న అతుకులు కనబడుతున్నాయా? దీని వెనుక ఒక అందమైన కథ ఉంది. ఇదిగో ఆల్ఫాబెట్స్ మీద వాయుకి ఈ యాక్టివిటీ ఇచ్చాను. కొన్ని గీతలు గీసి ఆ గీతలను ఆల్ఫాబెట్స్ లాగా మార్చాలి అన్నట్టు. వాడు అది చేసేలోపు మనం ఈ గాజు కథ చెప్పుకుందాం. ఓ రోజు స్కూల్ నుండి ఇంటికి రాగానే జేబులో నుండి 2 ముక్కలుగా విరిగిపోయిన గాజుని బయటికి తీసి, అమ్మా ఇది మా ఫ్రెండ్ గాజు, ఇవాళ ఆడుకునేటప్పుడు ఇరిగిపోయింది, ఇది తన ఫేవరెట్ గాజు అంట అని చెప్పాడు. అయ్యో మరి ఏడ్చిందా అని అడిగింది మా ఆవిడ. ఏడవలేదు, కానీ నేనే అడిగాను, గాజు ఇరిగింది కదా, మీ మమ్మీ కానీ డాడీ కానీ కొడతారా అని. కొట్టరు అని చెప్పింది. అప్పుడు నేను సరేలే, ఇది నీ ఫేవరెట్ గాజు కదా, మా ఇంట్లో సూపర్ గ్లూ ఉంది, మా అమ్మని అడిగి అతికించి రేపు తీసుకొస్తాను అని చెప్పాను అన్నాడు. ఒక్కసారిగా నాకు మా ఆవిడికి భలేగా అనిపించింది. ఇదే కదా ఎంపతి అంటే. అయితే వీటితో పాటు మరో 2 ముఖ్యమైన విషయాలు. మొదటిది, మేము ఇంట్లో పిల్లల్ని కొట్టము, అయినా మీ మమ్మీ కానీ డాడీ కానీ కొడతారా అని వాయు అడిగాడు. ఎందుకు అడిగినట్టు, ఎలా అడగగలిగాడు అంటే, యూకేజీ పిల్లలే అయినా మా అమ్మ లేదా మా నాన్న కొట్టారు అని మాట్లాడుకుంటున్నట్టే కదా. ఎన్నో విషయాలు ఉన్నా ఈ విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే, వాళ్ళ ఒంటి మీద పడ్డ దెబ్బలు వాళ్ళ మనసులో కూడా ఒక మార్క్ని పెట్టాయి అన్నట్టే కదా. ఇక రెండవ పాయింట్, మా ఇంట్లో సూపర్ గ్లూ ఉంది, అతికించి తీసుకొస్తాను అన్నాడు. ఎలా తెలుసు అంటే, ఇంట్లో పనులు చేయబట్టి అలాంటిది ఒకటి ఉంటుంది అని వాడికి తెలిసింది. మాతో పాటు కలిసి ఆ గ్లూతో వేరే వస్తువులు అంటించాడు కాబట్టి ఈ గాజును కూడా రిపేర్ చేయొచ్చు అని తెలిసింది. అంటే ఇంట్లో చేసే పనులు ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయో మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అలా మా ఆవిడ అంటించిన గాజుని ఉదయాన్నే పెన్సిల్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళాడు. సాయంత్రం ఇంటికొచ్చాక గాజు ఇచ్చావా అని అడిగాము. ఇచ్చాను అన్నాడు. మరి ఆ పాప ఏమంది అని అడిగాము. ఏమనలేదు, గాజు వేసుకుని వెళ్ళిపోయింది, థ్యాంక్ యూ కూడా చెప్పలేదు అంటూ కసుమన్నాడు. ఎనీవేస్, ఈ యాక్టివిటీ పిల్లల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది, ఆలోచింపజేస్తుంది, మెదడుకి బాగా పదును కూడా పెడుతుంది. చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్.